మీరు జీవిస్తున్న క్రమంలో ఎవ్వరిని ఏ రకంగానూ అవమానించకండి. చిన్న పెద్ద, ఆడ మగ, పేద ధనిక, కులం ఎక్కువ తక్కువ, అందంగా ఉన్నా లేకున్నా, చదువుకున్నా లేకపోయినా ఇలాంటి తేడాలను బట్టి ఎవ్వరిని కించపరచరాదు. కొందరు కావాలని అవమానించరు, కానీ సలహా ఇచ్చే క్రమంలో చాలా కఠినంగా, వ్యంగ్యంగా, నవ్వుతూ చెప్తారు. దీనిని ఇతరులు మంచిగా మాత్రం తీసుకోలేరు, అవమానంగానే భావిస్తారు. మనకు ఎవరైతే మనం చనిపోయేదాకా కలిసే అవకాశం ఉంటుందో వారిని మాత్రం ఎప్పుడూ ఏ విషయంలోనూ తక్కువ చేసి ప్రవర్తించరాదు. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరూ అవమానాన్ని అంత ఈజీగా తీసుకోరు, అలాగే మర్చిపోరు. వారి మనస్సు చాలా బాధపడుతుంది. వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు దాన్ని తలుచుకొని ఏడుస్తారు. ఆ సంఘటనను వాళ్ళు చనిపోయేదాకా మర్చిపోలేరు. మిమ్మల్ని ఎప్పుడు మంచిగా చూడరు, మరియు మీరు సమస్యల్లో ఉన్నప్పుడు ఫలితం అనుభవిస్తున్నారని అనుకుంటారు. వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేని వారైతే వారి పిల్లలకు ఏడ్చుకుంటూ జరిగిన అవమానం గురించి చెప్తారు, లేదా ఒక్కోసారి పిల్లలే వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకుంటారు. తర్వాత వారి పిల్లలు కూడా మిమ్మల్ని మంచిగా మాత్రం చూడరు. మనం మన జీవితంలో ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవాలి. వారు ఎలాంటి వారైనా కావచ్చు. ఎవరైనా అడగందే సలహా మాత్రం ఇవ్వద్దు. ఒకవేళ చెప్పాలనుకుంటే మంచిగా చెప్పాలి. ఒకవేళ సలహా అడిగినా కూడా మీకు చెప్పాలనిపిస్తే కరెక్ట్గా చెప్పండి, కానీ తప్పుదారి పట్టించవద్దు. ఎందుకంటే వారు ఎప్పటికైనా మీరు తప్పుగా చెప్పారని అర్థం చేసుకుంటారు. మీకు ఎవరైనా వారి ప్రవర్తన కానీ అలవాట్లు కానీ నచ్చకపోతే వారికి దూరంగా ఉండండి. కానీ మీరు ప్రస్తుతం బాగున్నారని, వారు లేరని మాత్రం అనుకొని మాటలు జారవద్దు. ఎందుకంటే మీ జీవితంలో కూడా ఏదైనా జరగవచ్చు. అప్పుడు మీరు మీకు వచ్చిన సమస్య కంటే ఎక్కువ ఇతరులు ఏమనుకుంటున్నారో అని బాధపడతారు. మన జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో మనం ఊహించలేం. మీకు సహాయం చేయాలనిపిస్తే ఏం ఆశించకుండా చేయండి, లేకపోతే చేయొద్దు. మీరు చేసిన సహాయం గురించి సహాయం పొందిన వాళ్ళు లేదా చూసిన వాళ్ళు మాత్రమే మాట్లాడాలి. మీరు మాత్రం అవసరమైతే కానీ మాట్లాడకూడదు. మీకు జరిగిన అవమానాలను గుర్తుంచుకొని మీరు కూడా ఇతరులతో అలా ప్రవర్తించవద్దు. తర్వాత నువ్వు సారీ చెప్పినా బాధపడినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. దాని ఫలితం ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా వచ్చే అవకాశం ఉంది. మీకు మంచి మనసు ఉంటే మీ సంతోషం కోసం సహాయం చేయండి, కానీ ఆ సహాయం నుండి ఏమీ ఆశించవద్దు. మీకు ఈ కాంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.